అందరికీ నమస్కారం. నా పేరు నేహ. నేను ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్‌లో స్టూడెంట్ కోఆర్డినేటర్‌గా వర్క్ చేస్తున్నాను. నేను నవంబర్ 2023లో క్యాప్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. త్రూ ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్. హారిక మ్యామ్ ఇంకా ఆరిఫ్ సార్ గైడెన్స్‌తో. ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్ ఒక ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్. ఆస్ట్రేలియా ఫార్మసిస్ట్ లైసెన్స్ ఎగ్జామ్ కోర్సెస్‌కి కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ క్యాప్స్, ఇంటర్న్ రిటన్ అండ్ ఓరల్ ఎగ్జామ్స్. రీసెంట్‌గా మార్చ్ క్యాప్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో ఎలైట్ ఎక్స్‌పర్‌టీస్‌కి 95% సక్సెస్ రేట్ వచ్చింది. మా స్టూడెంట్ ఐశ్వర్య వంశీ తను మనతో పాటు ఉన్నారు. తను తన ఫస్ట్ అటెంప్ట్ లో క్యాప్స్ క్లియర్ చేశారు. తన సక్సెస్ గురించి తన మాటలోనే విందాం. హాయ్ ఐశ్వర్య, ఎలా ఉన్నారు? హాయ్ నేహ, బాగున్నాను. మీరు? ఎలా ఫీల్ అవుతున్నారు మీ సక్సెస్ అంటే క్యాప్ సక్సెస్ తో? వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, మీ గురించి చెప్పండి ఐశ్వర్య. మీరు ఎక్కడి నుంచి, మీ గ్రాడ్యుయేషన్ ఎక్కడి నుంచి, మీ గురించి మీ సొంత మాటల్లో చెప్పండి. నేను హైదరాబాద్ నుంచే. నేను 2023 జులైలో డాక్టర్ ఆఫ్ ఫార్మసీ పాస్ అయ్యాను జేఎన్టీయూ నుంచి. సో పాస్ అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి, ఫార్మసిస్ట్ గా చేయాలి అన్న ఒక థాట్ త్రూ క్యాప్స్ ఎగ్జామ్ రాద్దామా అని అప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. లైక్ ఏంటి ప్రాసెస్ ఏంటి అని కనుక్కోవడం స్టార్ట్ చేశాను. అయితే మన ఎలైట్ నుంచే రేఖ నాకు ఎలైట్ ఎక్స్పర్టీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. జాయిన్ అవ్వడానికి తనే నాకు గైడెన్స్ ఇచ్చింది. తన త్రూ నేను ఈ ఇయర్ లో మీ గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయ్యారు? 2023లో. ఓకే, సూన్ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇంకా క్యాప్స్ గురించి తెలుసుకొని క్యాప్స్ కోచింగ్ లో జాయిన్ అయిపోయారు. ఎన్ని రోజులు ప్రిపేర్ అయ్యారు ఐశ్వర్య క్యాప్స్ కి? 1 month. లైక్ 3 months మొత్తం కంప్లీట్ కోచింగ్ లో 1 month 6 to 8 hours వరకు కూర్చున్నాను నేను. ఓకే, సింగిల్ హ్యాండెడ్ గా 1 month పర్ డే 8 hours స్ప్రెడ్ చేసి క్యాప్స్ క్లియర్ చేసేసారు. ఫస్ట్ 2 months లైక్ క్లాసెస్ వినడం, అప్ టు డేట్ ఉండడం వరకు. లాస్ట్ 1 month ఇస్ వెరీ స్పెషల్ కాబట్టి నేను లాస్ట్ 1 month ఎవ్రీ డే 8 hours వరకు స్పెండ్ చేశాను. ఓకే ఓకే, ఎలా అనిపించింది మ్యామ్ అండ్ సార్ టీచింగ్? ఎలైట్ ఎక్స్పర్టీస్ ప్లాట్ఫామ్ గురించి మీ వ్యూస్ ఏంటి? మ్యామ్ ఇంకా సార్ అల్టిమేట్ అసలు. లైక్ వాళ్ళ టీచింగ్ మెథడ్ గానీ, సార్ ఓపిక, లైక్ సార్ పేషెన్స్ ఇస్ ద 100% ఉంటుంది. సార్ ఓపిక ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడిగినా సార్ మళ్ళీ ఆన్సర్ కి రిపీట్ చేస్తారు. మ్యామ్ మెథడే వేరు అసలు. మిగతా లెక్చరర్స్ తో కంపేర్ చేసుకుంటే మ్యామ్ మెథడ్, టీచింగ్ మెథడ్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. కంప్లీట్ నాలెడ్జ్ వాళ్ళు, లైక్ బ్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అన్నట్టు. ఎంత క్వశ్చన్స్ రేజ్ చేస్తా ఉంటే మనకు అంత నాలెడ్జ్ వస్తూనే ఉంటది. అండ్ మీరు లైక్ ఎగ్జామ్ లో ట్రికీ క్వశ్చన్స్ అట్లాంటి ఫేస్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? వాటిని ఎలా అంటే లైక్ ఆ క్వశ్చన్స్ మీరు ఎలా టాకిల్ చేశారు? ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ కాన్సెప్ట్. లైక్ ఇప్పుడు మ్యామ్ చెప్పే కాన్సెప్ట్ ఒక్కటి మనం మైండ్ లో ఉంచుకున్నాం అనుకో, వాళ్ళు ఎంత ఎగ్జామ్ లో మనకి ఎంత ట్రికీ క్వశ్చన్ వచ్చినా, అసలు చూడని క్వశ్చన్ వచ్చినా ఆ కాన్సెప్ట్ ఒక్కటి రిలేట్ చేసుకుంటే అయిపోతుంది. లైక్ ఆ కాన్సెప్ట్ ఒక్కటి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ఒక్కటి మన బ్రెయిన్ లో క్లియర్ ప్రింట్ గా ఉండిపోతుంది. ఇంకా మ్యామ్ వాళ్ళు చెప్పినట్టు మనం అప్లై చేస్తే ఈజీగా చేయొచ్చు. ఓకే, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అంటే టఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఫేస్ చేశారా? మీరు ఆ క్వశ్చన్స్ ని ఎలా ఓవర్కమ్ చేసి ఎలా టాకిల్ చేశారు? కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉండే. లైక్ నాకు పేపర్ 1 లో కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ వచ్చాయి, పేపర్ 2 లో కూడా క్యాలిక్యులేషన్స్. ఓవరాల్ సమ్ 20 or 18 క్యాలిక్యులేషన్స్ వచ్చాయి. ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉండే. ఏదైనా కాన్సెప్ట్ నేను నేర్చుకున్న కాన్సెప్ట్ ఒక్కటి అప్లై చేసుకున్నాను. ఎవరికైనా అంతే, మ్యామ్ సార్ చెప్పిన కాన్సెప్ట్ ఒక్కటి మనం అప్లై చేస్తే ఏ ట్రికీ క్వశ్చన్ అయినా ఇంకా ఈజీగా చేసే ఛాన్సెస్ వచ్చేస్తుంది. సో మ్యామ్ సార్ బేసిక్ గా ఏంటంటే ఎవ్రీథింగ్ వాళ్ళు ఒక చిన్న కాన్సెప్ట్ ని నీట్ గా స్టోరీ లాగా క్రియేట్ చేసి అది మన బ్రెయిన్ లో ఇన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. సో అది మనకి ఎగ్జామ్ లో అప్లై చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో అంత టఫెస్ట్ పార్ట్ మనకు అంత ఏం అనిపించదు ఫేస్ చేసి. ఎలా ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి ఎలైట్ ఎక్స్పర్టీస్ ని ఎంత పర్సెంటేజ్ రికమెండ్ చేస్తారు మీరు? 100% నేను రికమెండ్ చేస్తాను. మ్యామ్ చూసి నేర్చుకొని క్యాప్స్ ఎగ్జామ్ జాయిన్ అయిందని నేను చెప్తున్నాను. 10%, 100% ఏ మొహమాటం లేకుండా మీరు ఎలైట్ ఎక్స్పర్టీస్ జాయిన్ అవ్వచ్చు.
మీరు 6 years or 4 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీలో నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తం ఈ 3 months లో వచ్చేస్తుంది మీకు. ఆ 6 years అసలు ఏం నేర్చుకున్నామో కూడా గుర్తుండదు. మనకి ఈ 3 months లో అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో నేను 100% మన ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే క్యాప్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ రికమెండ్ చేస్తాను. ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కి ఏదైనా మెసేజ్ ఇవ్వగలుగుతారా ఐశ్వర్య? క్యాప్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్న వాళ్ళకి. యా, ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని బ్లైండ్ గా ఫాలో అవ్వకుండా ఎవ్రీథింగ్ రీజన్, ఆ క్వశ్చన్ కి ఈ ఆన్సర్ ఎందుకు, ఈ ఆన్సర్ ఎందుకు అవ్వద్దు, కాన్సెప్ట్ ఏంటి, దీని బిహైండ్ స్టోరీ ఏంటి మీరు అన్ని చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు మీరు క్యాప్స్. ఎంత ట్రికీ క్వశ్చన్ వచ్చినా, ఎంత ట్రికీ క్యాలిక్యులేషన్ వచ్చినా ఈజీగా పాస్ అయిపోవచ్చు. మళ్ళీ క్వశ్చన్ ఒకటి 1 to 2 times మీరు నీట్ గా క్వశ్చన్ హడావిడి లేకుండా ఈజీగా నీట్ గా క్వశ్చన్స్ చదివితే you'll obviously pass the exam. సో మీ మాటల్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే హారిక మ్యామ్ ఇన్ఫ్లుయెన్స్ మీ పైన చాలా ఉంది. లైక్ కాన్సెప్ట్ ఎంత తెలుసో అప్లికేషన్ కూడా అంత ఇంపార్టెంట్. అది ఎడ్యుకేషన్ అయినా మన లైఫ్ లో అయినా కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంటో అప్లికేషన్ కూడా. అంటే ఈ ఎగ్జామ్ అని కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్. ఇది మన డైలీ లైఫ్ లేకపోతే మ్యామ్ డైలీ లైఫ్ లో జరిగిన ఏదో సిచ్యువేషన్ కి దీనికి లింక్ చేసి ఒక పెద్ద కంపెనీ లాగా, ఒక థియేటర్ మూవీ ఎక్స్పీరియన్స్ లాగా, ఒక స్టోరీ లాగా ఉంటది. లైక్ నేను క్యాప్స్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మ్యామ్ వాయిస్ నాకు వినిపించేది. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇలా థింక్ చేయాలి, మీరు ఇది కరెక్ట్ గా టిక్ చేయాలి, మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇలా చేసుకోవాలి అని నాకు మ్యామ్ వాయిస్ వినిపించేది అనమాట. ఐ ఫీల్ మీతో మాట్లాడుతుంటే నాకు కూడా అలాగే అనిపించింది కదా అని నేను రివైండ్ చేసుకుంటున్నాను అనమాట. డెఫినెట్లీ ఒకవేళ క్వశ్చన్ లో ఏదైనా లైక్ లీస్ట్ అప్రోప్రియేట్ అని వచ్చినప్పుడు కూడా మ్యామ్ దాన్ని స్ట్రెస్ చేస్తారు. అది ఇది కాదు, ఇందులో ఇది లీస్ట్ అప్రోప్రియేట్ ఉంది. ఆప్షన్ ఎలిమినేట్ చేసే టైంకి కూడా ఓకే ఈ ఆప్షన్ ఇది కాదు, ఇందులో క్వశ్చన్ ఇట్లా ఉంది అని ఎవ్రీ టైం మనం మ్యామ్ వాళ్ళు ఎలా థింక్ చేస్తారో అది ఆటోమేటిక్ గా మనకి అడాప్ట్ అయిపోతాం మనం అందులో. ఓకే ఐశ్వర్య, 30 days లో సింగిల్ డే 8 hours స్ట్రెచ్ క్యాప్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడం చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ మీది. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. Thank you so much for giving us the input, Aishwarya. Good luck for your future endeavors. Thank you, Neha, and I thank Harika ma'am and Arif sir very much for in like making my journey very successful. నా జర్నీలో వాళ్ళ రోల్, ఇప్పుడు నేను క్యాప్ పాస్ అవ్వడంలో వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ త్రూ నేను చాలా నేర్చుకున్నా. ఓపిక, లైక్ ఎగ్జామ్ ఎలా, ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అయినా, ఏ డిఫికల్ట్ క్వశ్చన్ అయినా ఎలా దాన్ని క్రాక్ చేయాలో అన్నది నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. థ్యాంక్ యూ.